గుంటూరులోని నల్లపాడు జీడీసీసీ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగు చూసింది. మిర్చి రైతుల పేరిట ఓ వైసీపీ నేత లోన్లు తీసుకుని మోసం చేశారు. కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి నిల్వ ఉంచారని ఏకంగా 100 మంది రైతుల పేర్లతో రుణాలు తీసుకున్నారు. లోన్ తిరిగి చెల్లించలేదని నోటీసులు ఇవ్వడంతో రైతులు కంపు తింటున్నారు. నోటీసులు అందుకున్న రైతులు బ్యాంకు క్యూ కడుతున్నారు. గుంటూరులోని నల్లపాడు జీడీసీసీ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగు చూసింది. మిర్చి రైతుల పేరిట ఓ వైసీపీ నేత లోన్లు తీసుకుని మోసం చేశారు. కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి నిల్వ ఉంచారని ఏకంగా 100 మంది రైతుల పేర్లతో రుణాలు తీసుకున్నారని, లోన్ తిరిగి చెల్లించలేదని నోటీసులు ఇవ్వడంతో రైతులు కంగు తింటున్నారు. నోటీసులు అందుకున్న రైతులు బ్యాంకు క్యూ కడుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అయితే ఎవరు ఆ వైసీపీ నేత, ఎంత మేర లోన్ తీసుకున్నారు? ప్రధానంగా జీడీసీసీ బ్యాంకుకు సంబంధించినటువంటి లోన్ స్కామ్ పైన ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎవరైతే ఈ నోటీసులు పొందినటువంటి రైతులు పెద్ద సంఖ్యలో కూడా బ్యాంకు కార్యాలయాలకు అయితే తరలి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తాము మీ బ్యాంకులో ఎలాంటి లోన్లు తీసుకోకపోయినా బ్యాంకు నుంచి ఏ విధంగా మాకు నోటీసులు ఇస్తారనే విధంగా కూడా రైతులు, అదేవిధంగా ఈ వ్యాపారాలకు సంబంధించినటువంటి కొంతమందికి కూడా ఈ నోటీసులు రావడంతో వాళ్ళైతే బ్యాంకుని అప్రోచ్ అవుతున్నారు. కొంతమందికి మాత్రం బ్యాంకు క్లియరెన్స్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ లోన్ క్లియర్ అయిపోయింది అనే విధంగా కూడా చెప్తున్నారనే విధంగా కూడా కొంతమంది ఈ నోటీసులు పొందిన వాళ్ళు చెప్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఇంకా వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా ఇవ్వట్లేదు అనే విధంగా కూడా ఆందోళనలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఈ లోన్కు సంబంధించినటువంటి అంశాలపైన గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల ద్వారానే ఈ లోన్ స్కామ్ జరిగిందనే విధంగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఈ జీడీసీసీ బ్యాంకుకి వైసీపీకి సంబంధించినటువంటి నేత అయినటువంటి లాల్పురం రాము చైర్మన్ గా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆయనకి తెలియకుండా ఇదంతా జరిగిందా అనే విధంగా కూడా ఒక ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతున్నటువంటి నేపథ్యంలో కంపల్సరీగా ఈ స్కామ్ అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగిందనే విధంగా కూడా చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఈ లోన్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశంలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వైఎస్ఆర్సీపీ నేత ఈ లోన్ వెనకాల ఉండి తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా చెప్తున్నారు. లాల్పురం రాము ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరిగిందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పటి వరకు అయితే ఆయన వివరణ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. మరి ప్రస్తుతం అయితే ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి టీడీపీ దీనిపైన ఏమైనా విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటాయనేది చూడాలి. కాకపోతే కొన్ని కోల్డ్ స్టోరేజ్లు, అంటే ఎవరి పేరు మీద అయితే ఈ లోన్లు పొందినటువంటి కొన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయో అవి టీడీపీ నేతలకు సంబంధించినటువంటి వాటిగా కూడా కొంత గుర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దూకుడుగా ముందుకు వెళ్ళడానికి కూడా కొంత వెనకడుగు వేస్తున్న పరిస్థితులు ఉన్నాయా అనే విధంగా కూడా ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితులు. మొత్తంగా మాత్రం ఆ లోన్లకు సంబంధించినటువంటి అంశంలో క్లియర్ గా ఆధార్ ట్యాంపరింగ్ అనేది జరిగిందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే నోటీసులు వచ్చినటువంటి వాళ్ళు బ్యాంకుకు వెళ్ళి అడిగినటువంటి నేపథ్యంలో మీ ఆధార్ కార్డు ఆధారంగానే మేము లోన్లు ఇష్యూ చేశామనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆధార్ ట్యాంపరింగ్ ఏ విధంగా చేశారు, ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా విచారణ చేపట్టాలనే విధంగా కూడా బాధితులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి తెలియకుండా అసలు ఆధార్ కార్డులు ఏ విధంగా సేకరించారు, వాటి ద్వారా ఏ విధంగా ఒక ఆధార్ కార్డును సృష్టించడం జరిగింది, దానిని లోన్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, ఇదంతా కూడా పెద్ద ఎత్తున కూడా విచారణ అయితే జరగాల్సినటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఈ జీడీసీసీ బ్యాంకుకు సంబంధించినటువంటి అంశం అనేది ఒక్కసారిగా
ఇది ఒక సంచలనంగా మారిందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నోటీసులు అందినటువంటి బాధితులు క్లియర్ గా చెప్తున్నారు, అసలు బ్యాంకుతో మాకు సంబంధమే లేదు, కనీసం బ్యాంకులో అకౌంట్ కూడా లేదు, కానీ మా పేరు మీద లోన్లు క్రియేట్ అవడం ఇదంతా కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. కాబట్టి దీనిపైన కీలకంగా విచారణలు జరగాలనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.